నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఈ నెల 11న సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన. తమ కార్యాలయాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట. ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆకాంక్ష. ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈ నెల 11వ తేదీ కనిగిరి నియోజకవర్గంలో పామూరు మండలంలో ఎస్ఎంఎస్ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సీఎం కార్యాలయం నుండి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవానికి సుమారు 2 మాసాల క్రితం సీఎం చంద్రబాబు దర్శి పట్టణానికి వచ్చారు. రెండవసారి చంద్రబాబు సీఎం అయ్యాక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గతంలో మార్కాపురం, దర్శి, తాజాగా కనిగిరి నియోజకవర్గం పామూరులో వస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద కనుమ హోమ్ ఫుడ్స్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. నాణ్యతతో తాజాగా ఇక్కడ లభించే తినుబండారాలను కొనుగోలు చేసి ఆదరించాలని అన్నారు. నిర్వాహకులు ఈమని విజయ్ కుమార్, అపర్ణలను అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు పాలూరు వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లాయర్పేటలో కనుమ హోమ్ ఫుడ్స్ ఒకటి ఓపెన్ చేసుకున్నారు. దీంట్లో విజయ్ కుమారు, అదేవిధంగా అపర్ణ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ హోమ్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు, పాత రోజుల్లో మన పల్లెటూరులో అరిసెలు కానీ, లేకపోతే సున్నుండలు కానీ, లేకపోతే రవ్వ లడ్డు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు విత్ క్వాలిటీ తోటి చేస్తూ ఉన్నారు, డ్రై ఫ్రూట్స్ తోటి కూడా. కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజెస్ ఆర్డర్స్ కానీ ఈరోజు అంతా కూడా స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే 1 కేజీ 2 కేజీలు కావాలన్నా కూడా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో, ఒక క్వాలిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయ్ కుమారు, అపర్ణ ఇద్దరు కూడా దీన్ని పెట్టారు. ఇదివరకు అతను ఫైనాన్స్లో చేసి ఇప్పుడు దీంట్లోకి రావటం జరిగింది. కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. నేను కూడా విజయ్ కుమార్కి కానీ అపర్ణకు కూడా ఒకటే నేను చెప్పేది, ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మనకు ఆదాయం కంటే క్వాలిటీకి ఒక పేరుగా అనేది కానీ తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు అందరు కూడా మన వాళ్ళు పెట్టిన ఏదైతే హోమ్ ఫుడ్ ఉందో దాని అన్నీ కూడా ఆర్డర్స్ కూడా వాళ్ళు చేస్తారు. అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా మంచి సక్సెస్ రావాలి, మంచి పేరు రావాలి. అదేవిధంగా ఒక మంచి ఇంటెన్షన్లో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేసాము. హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు కదా, సో అందులోనూ మనం కొంచెం హైజీనిక్గా, టేస్టీగా, క్వాలిటీగా అందించబోతున్నాము. సో మా దగ్గర పచ్చళ్ళు, పిండి వంటలు, కారపొళ్ళు, లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసి ఇవ్వబడతాయి. రకరకాల పచ్చళ్ళు, పిండి వంటలు, అందులో స్వీట్స్, హాట్స్, కారపొళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా, హైజీనిక్గా చేసి ఇవ్వబడుతుంది. పచ్చళ్ళు అనేది మనకి పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి పెద్దవాళ్ళ నుంచి సలహాలు అవి తీసుకొని తయారు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాల్లో అట్లా పెడుతున్నారు కదా,
అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి. అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేసిన టెస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది. జాడీలు మన పాత రోజుల్లో ఉండేవి కదా, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ బేస్ మీద కూడా మనం తీసుకొని ప్లాన్ చేసి ఇస్తాము. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఓపెన్ చేశారు. చాలా ఆయన రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో 77 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కొండేపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1002 మంది లబ్ధిదారులకు 8,59,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన పేద ప్రజలకు పింఛన్లు, దీపం పథకం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు 20,000, ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 77 మందికి మొత్తం 53,71,000 పంపిణీ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,002 మందికి 8,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గంలోనే 1.5 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చారంటే అది వారికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, అంకిత భావానికి నిదర్శనం. ఈరోజు మేము చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో 1వ తేదీనే 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు సుమారు 2,700 రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇవ్వడం కూడా అన్ని 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దీంతోపాటు ఆడపడుచులకు ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం, మత్స్యకారులకు అయితే మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఇవ్వటం, ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది వారి ఆకాంక్ష. దానికోసం ఎంతవరకైనా ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటూ, ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వాల్లో తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం తెచ్చి 18% కూడా పనులు చేయకుండా మేమేదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే చెప్తున్నా, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ దానిలో ప్రభుత్వం ఉంది, ప్రైవేటు వ్యక్తులు వచ్చి నిర్మాణం చేసి పేద ప్రజలకు వైద్యం చేసే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. దీనిలో పేదలకు ఇచ్చేటువంటి సీట్లు కూడా మనం ఎక్కువ, గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఇచ్చాం. త్వరలోనే మేము చేసి చూపిస్తాం. అపరిమితమైన వైద్య ఖర్చులతో కుటుంబాలు నష్టపోకూడదని, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్న సహృదయంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు రామ్నగర్లోని తన కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు 57,13,000 రూపాయలు విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు. కోటేశ్వరి, కృష్ణకుమార్, తన్నీర్ చిలక చెంచమ్మ, పేరు యశ్వంత్, ఓకే మెండాసు నువ్వేనా? ఓకేనా? రావురు సుజాత, పట్టుకో ఇగో అందరు నుంచోబెట్టు. ఓకేనా?
ఓకేనా? కన్నడ భాషలో కనకదాసు రచించిన కీర్తనలు బహుళ ప్రాచుర్యం సాధించాయని డిఆర్ఓ చినబోబులేస్ అన్నారు. కనకదాసు జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కన్నడ భాషలో ఆయన రచించిన కీర్తనలు ఉపభోగాల రూపంలో ప్రాచుర్యం సాధించాయని ఓబులేస్ అన్నారు. నిండు నూరేళ్లు బతికిన కనకదాసు గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని నిర్మలా జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, కురుబ సంఘస్థులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ డిఆర్ఓ గారు, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క దీవెనలతో కనకదాసు భారతీయ తత్వవేత్త, సంగీతకారుడు మరియు కవి. ఆయన యొక్క జన్మదినము రాష్ట్రంలోని ఆయన సామాజిక వర్గం వాళ్ళు, ఆయన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు. ఈయన ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త. కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించినటువంటి కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యం పొందాడు. ఇతర హరిదాసుల్లాగే ఇతను కీర్తనలో సాధారణ కన్నడ భాషను ఉపయోగించాడు. 6 నవంబర్ 1509లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. 1609లో మరణించాడు. అంటే 100 సంవత్సరాలు. చాలా గొప్ప ఆయుష్. కనకదాసు గొప్ప భక్తుడు. ఇంకా కర్ణాటక రాష్ట్రం యొక్క సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. పెనుగొండ, మడకసిర, హిందూపురం, తర్వాత రాయదుర్గం, ఆదోని, ఈ బళ్ళారికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను పనిచేశాను. ఆదోని ఆర్డీఓగా 4 సంవత్సరాలు చేశాను. పెనుగొండ ఆర్డీఓగా చేశాను. క్యాంపులకు వెళ్ళినప్పుడు ఈ సామాజిక వర్గానికి లేకుంటే అందరి ఇళ్ళలో ఇదే ఫోటో, కనకదాస్ గారి ఫోటో అన్ని ఇళ్ళలో ఉంటుంది దాదాపుగా. అటు రాయలసీమ జిల్లాలోనే ఎక్కువ పెద్ద గ్రాండ్ స్టేట్ ఫంక్షన్ లాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ మనం ఇటు రాయలసీమ కాకుండా మిగతా జిల్లాల్లో కూడా ఈ సంవత్సరం నుంచి ఇట్లా జిల్లా స్థాయిలో చేసుకోవటం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. కనకదాస గారు కురుబా క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన కురుబా క్యాస్ట్లోంచి ఆ క్యాస్ట్లోంచి వచ్చి ఆయన సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ఆయన విశ్లేషించి చదివి ఆయన సామాన్యునికి అర్థమయ్యే రీతిలో కీర్తనలు పాడుతూ మనకి ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య గారు కీర్తనలు ఎట్లాగో అటు కన్నడ భాషలో బెంగళూరు అటువైపు ఈయన అట్లాగా. కానీ ఈయన మన వైపున కూడా బాగా ప్రాచుర్యం పొందాడు. ఎందుకనంటే ఆయన చెప్పిన బోధలు, ఆయన కీర్తనలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండటం, ఆయన సమాజానికి కూడా బాగా మంచిగా ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద అన్ని కోణాల్లోనూ, సమాజంలో జరిగే అన్ని కోణాల్లోనూ ఆయన కీర్తనలు పాడారు. కాబట్టి మనం కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం పేరుతో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, కమ్యూనిస్టు శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై దాడులు పెరిగాయని మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇటీవల చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో దళితులపై దాడి చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని, ఇలాంటి దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నివాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్ఆర్ ప్యాకేజ్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల పేద విద్యార్థులకు విద్య దూరమవుతుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 20 నుండి 25వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జంగాల అజయ్, ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆగస్టు 23 నుంచి 25 వరకు సిపిఐ రాష్ట్ర మహాసభలో ఒంగోలులో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మహాసభల ఆహ్వాన సంఘాన్ని ముగింపు సమావేశాన్ని ఈరోజు 11 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభల అనంతరం సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా గతంలో ప్రకాశం జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన 3 రోజుల క్రితం 4-5 తేదీల్లో విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంలో ఈ జిల్లా పార్టీ నూతన ఇన్ఛార్జిగా, రాష్ట్ర పార్టీ కార్యవర్గం నుంచి ఇన్ఛార్జిగా పార్టీ నిర్ణయించిన కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు గారు, ఒంగోలు నగర పార్టీ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాస్. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హరిజనులపైన, దళితులపైన, గిరిజనులపైన, వీకర్ సెక్షన్స్ పైన దాడులు పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. చట్టాలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అవి సరైన పద్ధతుల్లో అమలు కావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే జరిగినటువంటి ఈ పూర్వాపరంలో ముందు ఘటన పైన విచారణ చేసి పోలీసులు అతన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గుమిగూడి మరింత పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారంటే, చట్టం కూడా ఏమీ చేయలేనటువంటి స్థితికి నెట్టివేయబడ్డారంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో రాజకీయపరమైనటువంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మేము సిపిఐగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెడతామనుకోవడం పొరపాటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీ 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తా ఉన్నటువంటి ఇంటి స్థలాలు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీరు డబ్బులు ఇకపోతే 2వ దశ పోరాటానికి సిపిఐ సిద్ధంగా ఉంది. ప్రజలను కూడగడతాం, వీధుల్లోకి వస్తాం, పోరాటాలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి మేము సిపిఐగా ఈరోజు దళితులపైన, గిరిజనులపైన దాడులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒకవైపున బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆదివాసులను, గిరిజనులను అడవుల నుంచి ఖాళీ చేస్తూ ఉన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్నటువంటి గిరిపుత్తులను అడవుల నుంచి బయటికి పంపడానికి ఆపరేషన్ ఖగార్ పేరుతో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి కనిపించినట్టు కాల్చి చంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పేసి మా శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. చివరిగా 26వ తారీఖు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పోరాట యోధులను, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను దాదాపు 5 లక్షల పైచిలకు సమీకరణ చేసి 1 లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యాడర్తో జనసేవదళ కవాతును ఖమ్మంలో నిర్వహించబోతున్నాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా తయారైపోయి ప్రశ్నించేవాడి గొంతు కోసేటటువంటి పరిస్థితి నరేంద్ర మోడీకి అక్కడ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మేల్కొని ఈ యొక్క బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని, అందులో భాగంగా సిపిఐ 100వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంలో జరిగేటటువంటి లక్షలాది మందితో జరిగేటటువంటి
రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్ సందర్భంగా ప్రతిజ్ఞ పొందబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే భవిష్యత్తు ఉంటుందని నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పివి రమణయ్య అన్నారు. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఒంగోలు ఐఎంఏ హాల్లో జరిగింది. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం 2016వ సంవత్సరంలో ఏర్పడి నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిందని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచిత బోధన, హాస్టల్ వసతి కల్పిస్తూ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ వైద్య బ్రహ్మ ధన్వంతరి కార్యక్రమాలను సమన్వయంతో జరుపుకుంటూ ఉనికిని కాపాడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీకాంత్, శ్రీనివాసరావు, ఎన్వి రామారావు, రంగయ్య, మధుబాబు, ఒల్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ శిక్షణ ఏరియాలో అందరు కలిసి వస్తున్నారు, కొన్ని ఏరియాలో అందరు కలిసి కాదు ఇంతవరకు అది జరగలేదు. కానీ ఇప్పుడు జరగాలి. విజయవాడలో మేము ఎంప్లాయీస్ పరంగా డెవలప్మెంట్ బాగా తెలుసు. ధన్వంతరి గారు సీనియర్ లీడరు. స్వతంత్రంగా రాజకీయంగా ఎదగడానికి వీలుగా శిక్షణా తరగతులు కూడా ఈ మధ్యకాలంలో నిర్వహించడం జరుగుతుంది. దానివలన తప్పనిసరిగా ఏదైతే అధికారానికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవి తప్పనిసరిగా వీరి మీద దృష్టి సారించి వీరికి అనివార్య పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక పొజిషన్ ఇవ్వాలి అనేటువంటి స్టేజ్కి తెచ్చుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కొన్ని నియోజకవర్గాలు ఎన్నిక చేసుకొని ప్రత్యేకమైన దృష్టి సారించి అక్కడ పోటీ చేసే విధంగా మంచి ఫలితాలు రాబట్టే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళా సాధికారత కొరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ యొక్క నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అనేది రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల ఉద్యోగుల యొక్క బాగోగుల కోసమే కాకుండా నాయి బ్రాహ్మణుల యొక్క సంఘీయుల మొత్తం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సంఘంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం తెలియజేస్తున్నాం. ఒంగోలు కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి వారి పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన యజ్ఞోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చెన్నకేశవ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమాలను ఆలయ ఈవో రావెళ్ల శివశంకర్ పర్యవేక్షించారు.
ఒంగోలు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఈ నెల 9-10 తేదీలో నిర్వహిస్తున్నట్లు మందిర కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ కొర్తాళం పీఠపాలిత షిరిడి సాయి కల్చరల్ మిషన్, శ్రీ భరద్వాజ విగ్రహ ప్రతిష్ట ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 9వ తేదీన సాయంత్రం సాయినాథుని సాయి మాస్టర్ విగ్రహాల నగరోత్సవ కార్యక్రమం, 10వ తేదీ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామితో సాయి మాస్టర్ బృందావనంలో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అన్న సంతర్పణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బాబా మందిర కమిటీ అధ్యక్షురాలు ఎం సుబ్బలక్ష్మ, ఉపాధ్యక్షులు రావిపాటి ప్రసాదరావు, కార్యదర్శి మేడా జయరాం, ఉప కార్యదర్శి రుద్రవరపు సాయిబాబు, కోశాధికారి శ్రీధర్, కమిటీ సభ్యులు గోపాలరావు, అంజయ్య, విజయ్ కుమార్, చంద్రారెడ్డి, హరినాథ్ రెడ్డి, సాయిరాజు, సుధారాణి, ప్రమీలాదేవి, వాసు, ఆచారి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మందిరం ప్రారంభించి 1981 నుంచి 1981లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి 40-45 సంవత్సరాల నుంచి బాగుంది. తర్వాత దత్తాత్రేయుల వారి మందిరం వచ్చింది, ద్వారకామాయి పెద్ద మందిరం సాయిబాబా విగ్రహం పెట్టి కూడా 1991లో బాబావారి విగ్రహం పెట్టుకున్నాం. తర్వాత మాస్టర్ సమాధి 89లో సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఫోటో ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు భక్తులందరికీ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి కోరిక కలిగింది. అందుకని విగ్రహం కోసమని తయారు చేయించి తెచ్చి విగ్రహం ప్రతిష్ట ఎల్లుండి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు. మిగతా కార్యక్రమాలన్నీ మా సాయి మాట్లాడతారు. స్వామివారిని మాస్కార్ని సస్యలుగా చూడలేకపోయాము మనము అనేటువంటి భక్తుల కోసం కేవలం చిత్రపటం రూపంలో వాళ్ళు చేసుకున్నటువంటి పూజలు మాస్టర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం కమిటీకి రావటం, ఆ సంకల్పం వచ్చిన సంవత్సరం లోపలే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. రేపు 9-10 తారీఖుల్లో ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నది. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవచనంతో కార్యక్రమం మొదలు పెడతారు వేద పండితులు. అట్లాగే ఎల్లుండి రేపు సాయంత్రం హోమం కూడా ఉంటుంది. రేపు సాయంత్రం నగర ఊరేగింపు, బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సింది. ఎల్లుండి పొద్దున గోపూజ, వినాయక పూజ, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి. కొర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కరకమలములచే ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరులు మాతాజీ గారు, అట్లాగే భరద్వాజ గారి కుమార్తె వేదవతి గారు, ద్వారకానాథ్ బాబు గారు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భరద్వాజ మాస్టర్లు మన బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, అట్లనే మన కొర్తాళం పీఠాధిపతులు స్వామివారు అంత వయసులో కూడా ఆయన మన మందిరానికి రావడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపడము, అది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా స్వామీజీ గారికి, మాతాజీ గారు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఆమె కూడా ఎంతో సహకరించి మాకు అన్ని విధాలుగా చేసుకోవాలా, మనం ఇట్లా ఉండాలా, సేవ చేయాలా అని మాకు ఎంతో చెప్పి మాట్లాడి అన్నీ చేసుకున్న దానికి ఆమెకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆమె కూడా వస్తున్నారు ఎల్లుండి.
కాబట్టి మా స్వామీజీ గారు కూడా ఆయన సంభాషణ చెప్తారు, మీరు కూడా వచ్చి ఆయన వినండి, తరించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా 10వ తారీఖు జయప్రదం చేయవలసిందిగా అన్నదానం కూడా ఉంటుంది. ఆ రోజు అందరూ వచ్చి సంతోషంగా ఉండాలని, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజకీయాల్లో రాణించడానికి తాము సర్వస్వం ఒడ్డిన నిరాశ, అవమానం మిగిలాయని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి బోదాల కోటేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఒకరి చేతిలో కీలుబొమ్మగా ఉండనని స్పష్టం చేశారు. 2014లో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బోదాల అజిత భర్త ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ బోదాల కోటేశ్వరరావు పదవి విరమణ సందర్భంగా ఒంగోలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పూర్వ విద్యార్థులు సత్కరించారు. తాను సివిల్ సర్వీసెస్లో చేరడానికి పునాదులు ఒంగోలులోనే పడ్డాయని, తన ఎదుగుదలకు అప్పటి హాస్టల్ వార్డెన్ సంగీతరావు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. విద్య ద్వారానే ఎదుగుతామన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతం సక్సెస్ దిశగా ఎస్సీ ఎస్టీ యువత ప్రయత్నించి విజయవంతం కావాలని కోరారు. హెచ్పిసిఎల్ అధికారి రత్నాకర్, ఫిలిప్ డైరెక్టర్ దిలీప్ రాజు, ఇంఫామ్ ఫౌండేషన్ డైరెక్టర్ బాపిరాజు, రిటైర్డ్ అధ్యాపకులు సింగ్ మాస్టర్, సాల్మన్, డేవిడ్ రాజు, పూర్వ విద్యార్థులు వెంకయ్య, చిన్న, గోవర్ధన్, లావణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. సవాలుగా నిలిచావు, చదువును ఆయుధం చేసి ఆ సంఖ్యలు చేరి నిలిపించావు. అంబేద్కర్ స్ఫూర్తితో సాగించిన చదువు పోరాటం తల్లిదండ్రులు బోధారం గాఢాంధకారం అలుముకున్న మట్టి మనుషుల బతుకుల్లో పొద్దుపడు. అందుకో మా బహుజన జేజేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సవినయంతో సమర్పిస్తున్న అభినందన అక్షర మూడవ బిడ్డగా జనించిన ముగ్ధ మనోహరుడు శ్రీ పట్టభద్రుడైన దేశంలోనే పేరెన్నిక కన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రజాసేవకుడుగా సార్ మొబైల్ వస్తుంది. ఒక్క నిమిషం అందరు కింద కూర్చున్నట్లయితే, మీరందరూ మౌనంగా ఉన్నట్లయితే నేను బలైపోవడానికి కారణం ఎందుకంటే మళ్ళీ మనోళ్ళు నిలబడరు. తర్వాత వాడు హెల్ప్ తీసుకుంటాడు, ఆ హెల్ప్ అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ మన వెంట ఉంటాడు. వాడు మర్చిపోతాడు, మన గురించి మర్చిపోతాడు. మనకి ఎప్పుడు వస్తుంది, మనకి కొన్నింటే నువ్వు బలైపోతావు. నువ్వు బలి పశువు తప్ప నువ్వేం కావు. నువ్వు వల్ల దాన్ని మార్పు కాలేవు. మేము నమ్మినా నమ్మకపోయినా మేము సర్వస్వం వీళ్ళ కోసం వడ్డాం. సర్వస్వం వాళ్ళకి గౌరవం తీసుకొద్దాం, ఆత్మాభిమానం తీసుకొద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దాం అనే దీంట్లో సర్వస్వం. నేను అందరితో పెద్దవాళ్ళందరితో ఫైట్ చేశాను, మిగతా వాళ్ళతో ఫైట్ చేశాను, సామాజిక వర్గాలతో ఫైట్ చేశాను. కానీ మాకు మిగిలింది ఏంది అని అంటే నిరాశ, నిస్పృహ, అవమానం. సో కాబట్టి రాజకీయాలు అనేది ఇప్పుడు రాజకీయాల్లో అది మనకు మా మాస్టర్ చెప్పినట్టు నేనైతే అవ్వలేను. ఎందుకంటే నేనే గట్టిగా చెప్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, అయ్యా ఇట్లా కాదు ఇట్లా చేయాలని. ఆయన ఒప్పుకోడు. మళ్ళా లేనిపోని గొడవ ఎందుకు అంటే వాళ్ళకి నచ్చదు. మనం ఏదన్నా ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది అనుకోండి, మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు వినాలి. గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కీము అందరికీ వెళ్ళాలి. ఆ స్కీమ్ అందరికీ వెళ్ళాలి, ఊర్లో ఉన్న అందరికీ, చిన్నోడు పెద్దోడు ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్, వాళ్ళందరికీ రావాలి. ఆ స్కీము రాగానే ఒక వర్గం ఉంటుంది, అది క్యాప్చర్ చేసేస్తుంది, దాన్ని హైజాక్ చేసేస్తారు. అది తీసుకొని అది కిందికి పర్క్యులేట్ అవ్వదు, అది కిందికి వాళ్ళకి ఆ ఫలాలన్నీ కిందికి రావు. త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లిలో ఓ గేదె 2 తలల దూడకు జన్మనిచ్చింది. రైతు సిద్ధయ్యకు చెందిన గేదెకు గ్రామ వెటర్నరీ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రసవం చేశారు. 2 పిండాలు ఏర్పడి జన్యు లోపంతో ఒకే పిండంగా పెరగటం వలన ఇలా 2 తలల దూడ జన్మించిందని చెప్పారు. ప్రసవం అనంతరం మరణించిన 2 తలల దూడను చూసేందుకు గ్రామస్తులు
పెద్ద ఎత్తున తరలివచ్చారు. చీరాల టీడీపీ కార్యాలయంలో 81 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య 49 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో 591 మంది లబ్ధిదారులకు 5,80,00,000 విలువైన చెక్కులను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 80 మందికి 48 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 590 మందికి దాదాపు 5,85,00,000 చీరాల నియోజకవర్గానికి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పేద ప్రజల కోసం సహాయం చేయడం జరిగింది. మరొకసారి మనం ఆలోచిస్తే పెద్ద ఎత్తున నాకు తెలియదు కానీ చీరాల్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒకటి ఉన్నాయని, ఇది ప్రజలకి ప్రభుత్వం ఇస్తుందనే సంగతి ఎవరికీ తెలియదు. ఈరోజు మన నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చేశాం. అదే కాకుండా ముందుగానే ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఎస్టిమేషన్ తెచ్చుకుంటే ఎల్ఓసీలు కూడా చాలామందికి ఇప్పించాం. లైట్ ఫర్ బ్లైండ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దదోర్నాల మండలం కొర్రపోలు గూడెం తుఫాను బాధిత చెంచు గిరిజనులకు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నిత్యావసర సరుకులు అందజేశారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు గిరిజనుల కోసం అమలు చేసిన పథకాలను మరలా ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ మండల కన్వీనర్ షేక్ మాబు, బీజేపీ నాయకులు వీరారెడ్డి, సంస్థ ప్రతినిధులు దాసరి స్వర్ణలత, సయ్యద్ నబీ, వల్లభనేని కాశయ్య, కొప్పుల వెంకట సుబ్బారెడ్డి, చంటి, ఎలకపాటి చెంచయ్య, దొడ్డ శేషాద్రి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టుకొని జీవించే బిడ్డల కోసం ఐటీడీ సంస్థను స్థాపించింది ఎన్టీ రామారావు. దాన్ని కొనసాగిస్తూ ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మనకేదో ఒక రకం సహాయం చేయాలి. గత 5 సంవత్సరాల్లో మనకు కరువు పనులు ఇవన్నీ ఏం లేవు. ఉన్నాయా? లేవు. లోన్లు ఉన్నాయా? లోన్లు లేవు. మళ్ళీ మొదలైనవి. మన ప్రభుత్వం వచ్చింది, నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పాను, మన గవర్నమెంట్ వస్తాయి, అన్నీ కూడా మనకు అనుకూలంగా చేసుకుందామని చెప్పాను. అదే జరగబోతూ ఉంది. త్వరలో వైటీసీ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఈ మధ్య కలెక్టర్ గారిని కూడా కలిశాను నేను. కలెక్టర్ గారు కలిసినప్పుడు మీ అందరి గురించి నేను మాట్లాడాను. మీరు ఒకసారి రండి, అందరితో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఎక్కడైతే గూడాల్లో కానీ తండాల్లో కానీ మనకు వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఏమేమి కావాలని ఒకసారి డిస్కషన్ చేసి వారిని ఒక మంచి మార్గంలో మనం నడపాలా, మనం సహాయం చేయాలని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఈ నెల 19వ తారీఖున కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ పిలుస్తాము, అన్ని గూడాల నుంచి మీరు అక్కడికి రండి. 19వ తారీఖు నేను డేట్ ఇవ్వటం జరిగింది. ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఒక మంచి డేట్ మీరు ఇవ్వండి అంటే నేను ఈ నెల 19వ తారీఖునే కలెక్టర్ గారిని కూడా మీకోసం తీసుకొస్తున్నా. అది బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11న సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన. తమ కార్యాలయాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట. ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆకాంక్ష. ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. డీ న్యూస్లో నేటి మాట. రాజభవనం అయినా, పూరి గుడిసైనా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.